జ్యోతి వెలుగులో ఎవరైతే దర్శించుకుంటారో మనం ఇక్కడ చూడొచ్చు. ఓం నమ శివాయ అత్యంత క్లారిటీతో ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూడాలని చెప్పి ఇక్కడికి రావడము మా యొక్క సబ్స్క్రైబర్స్కి, భక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపించబోతున్నాం. ఇంతటి గొప్ప అదృష్టం చాలా మందికి దొరకదు. మనం చూడొచ్చు ఇక్కడ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపించబోతున్నాం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. దీపాల కాంతుల్లో స్వామివారి యొక్క కర్పూర హారతి కార్యక్రమం దేవరాజ పావన ఓం నమ శివాయ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. గొప్ప దైవ కార్యక్రమం. ఎటువంటి దైవ కార్యక్రమమైన మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ని కన్సల్ట్ చేసినట్లయితే మేము అక్కడికి వచ్చి మీ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపిస్తాం. మీ అందుబాటులో ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేసినట్లయితే మేము అక్కడికి వచ్చి ఆ యొక్క గుడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించగలుగుతాం. మనం ఇవాళ చూడొచ్చు, నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన తిథి నాడు స్వామివారికి ఏకకాలంలో అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇప్పుడు దీపాల కాంతుల్లో జ్యోతి వెలుగు దర్శన కార్యక్రమం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ మనం ఇప్పుడు చూడొచ్చు. గొప్ప కార్యక్రమం. ఇక్కడ ఇచ్చేటువంటి హారతి నేను ఇంతకుముందు ఎంతో సుదీర ప్రాంతంలో చూసినటువంటి హారతి కార్యక్రమం తర్వాత గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా ఇక్కడ హారతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఇస్తారు. అందులో ఇక్కడ ఇస్తున్నటువంటి హారతి కార్యక్రమం స్వామివారి చేయి నుంచి మనం ఇక్కడ చూడొచ్చు. ఓం నమ శివాయ స్వామివారి యొక్క హారతి కార్యక్రమం మరి కొద్ది సెకండ్లలో గొప్ప కార్యక్రమం. దర్శించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయనే ఒక గొప్ప వరం ఇక్కడ మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారి కోసం ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూపించబోతున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు స్వామివారికి జ్యోతి వెలుగులో హారతి కార్యక్రమం త్రయోదశి తిథి నాడు నందీశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజున ఇవాళ ఈశ్వరునికి ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేక కార్యక్రమం. ఓం నమ శివాయ. ఈ యొక్క దీపాల కాంతుల్లో స్వామివారి జ్యోతి దర్శనం చేసుకొని ఉన్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఒక గొప్ప నమ్మకం. స్వామివారికి ప్రదోషకాల సమయంలో మనం చూశాము ఇక్కడ హారతి కార్యక్రమం కోరిన కోరికలు నెరవేరుతాయనే ఒక గొప్ప
దైవ నమ్మకంతో ఇక్కడ